ఎప్పుడు చలాన పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి, బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఇది నీ ఆలోచనకే వచ్చిందా, లేకపోతే ఎవడన్నా పనికి మళ్ళీ సన్నాసి ఎవడన్నా చెప్పిడా, లేకపోతే నువ్వే రాత్రిపూట ఏమన్నా కలగిట్లా కన్నవా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎవరితోనన్నా మాట్లాడతావా? అసలు ఎవరన్నా కనీసం అడిగినావా, చర్చించినావా ఎట్లుంటుంది అని చెప్పి? ఉందా అసలు అది చట్టబద్ధమైన? అట్లా అకౌంట్ లింక్ చేసేట మన అకౌంట్లోకి వెళ్ళి పైసలు దొబ్బేస్తారట. అరే నేనేం అడుగుతా ఉన్నా, సన్నాసులారా మీరు ఇచ్చి పారిపోతారు కదా హామీలు, వాటిని నెరవేర్చకపోతే మరి మీ జేబులోకి వెళ్ళి కట్టకపోతే మరి అనడం, అప్పులు చేస్తారు కదా లక్షల కోట్లు, మరి అప్పుల్ని మీరు తీర్చకపోతే మరి మీ అకౌంట్లోకి వెళ్ళి తీసి పెట్టకపోతే ఇప్పుడు ముప్పటిగా హామీలు ఇచ్చేస్తారు కదా, సంక్షేమం పేరుతో మీరు పంచకాడికి పంచేస్తారు కదా, మరి వాటి అప్పులన్నీ కూడా ఎవరిని ఎత్తి మీద రుద్దుతూ ఉన్నారు? మరి మీ అధికారులు చక్కగా పనిచేస్తారా? ఫస్ట్ ఇది మీరు ప్రశ్నించుకోవాలి. అసలు దొంగ అధికారులు లంచాలు తీసుకొని పేద ప్రజల రక్తాన్ని జలగలెక్క పట్టి పీల్స్తున్నటువంటి ఆ దొంగలని కదా నువ్వు ఫస్ట్ శిక్షించాల్సిందే. అది వదిలేసి పేదల పక్షాన ఉండాల్సిన వాడివి పేదల మీద పడ్డవేందా? నాకు అర్థమైతలేదు. ఏం పిసగిట లేచిందా నీకు?